హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. సో ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో క్వశ్చన్స్ మనం పార్ట్ 1 అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు పార్ట్ 2 సెషన్ అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. అండ్ ఇంకొన్ని టాపిక్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు మనం ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే వాటిని కూడా చూడండి. అండ్ ఈ పేపర్స్ అనేవి ఎవరికైతే కావాలనుకుంటున్నారో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ 2లో కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇఫ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్ ఈస్ 500 and it's increased by 10%, then decreased by 15%, what is the final price? చివరగా ప్రైస్ ఎంత, ఫైనల్ ప్రైస్ ఎంత అని అడిగారు. సో ఈ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఏమని పెడతారు? సో ఇక్కడ మనం సక్సెసివ్ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా 2 times 3 times అంటే ఇంక్రీజ్ అయిన దాని మీద ఇంక్రీజ్ అవ్వడం, లేదా ఇంక్రీజ్ అయిన దాని మీద డిక్రీజ్ అవ్వడం. సో ఇలా 2 times 3 times అలా జరిగితే పర్సంటేజ్ మీద ఎఫెక్ట్. సో మనం అప్పుడు సక్సెసివ్ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. సక్సెసివ్ ఫార్ములా ఏంటి అనుకుంటాం? దీన్ని మీరు ఫార్ములా వైజ్గా చూడొద్దు, నార్మల్గా. సో ఇది అసలు ఫార్ములా కాదండి, నార్మలే, కానీ ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా చెప్తున్నాం. మరి ఇది ఫార్ములాస్ మేము ఎందుకు గుర్తుపెట్టుకోవాలని అనుకోవచ్చు. ఫార్ములా కాదు ఇది, నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికే ఇది రాయడం జరుగుతుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ముందుగా ఏంటి, 10 ఇంక్రీజ్ అయింది. తర్వాత ఏమైందండి, ఇక్కడ 15 డిక్రీజ్ అయింది. సో తర్వాత ప్లస్ 10 మైనస్ 15 అంటే మైనస్ 10 ఇంటూ 15 బై 100. సో ఎంత, 150/100 అంటే ఎంత, 1.5 డిక్రీజ్ చేయాలి. 10 మైనస్ 15 అంటే -5, -5 మైనస్ 1.5 అంటే ఎంత, 6.5 డిక్రీజ్ చేసి, సో అది తగ్గించి నువ్వు ఇక్కడ రాయాలి. ఓకే, 6.5% తగ్గించాలి. ఇందులో 500లో 6% అంటే ఎంత అవుతుందండి, 30. 500లో 6% అంటే ఎంత, నువ్వు 500లో 6% 30 అయితే మరి 1% ఎంత అవుతుంది, 500లో 5 అవుతుంది. ఇంకొక 0.5% అంటే ఎంత, 1% 5 అయితే 0.5% ఎంత, 2.5 అంటే 32.5 డిక్రీజ్ చేయి. 32.5 డిక్రీజ్ చేస్తే ఎంత, 467.50 అవుతుంది. సో లేదా దీన్ని నువ్వు ఇలా కూడా చేసుకోవచ్చు, 500 ఇంటూ 110/100 ఇంటూ, సో 85 డిగ్రీస్ అయింది కదా, ఇక్కడ ఎంత 15 డిగ్రీస్ అయిందంటే 85/100. ఈ విధంగా కూడా చేయొచ్చు, లేదా రేషియో మెథడ్లో చేయొచ్చు. లేదు అనుకుంటే నువ్వు నార్మల్గా ఇది ముందుగా ఏం చేస్తావు, 500లో ఇలా డైరెక్ట్గా ఇలా కూడా చేసుకోవచ్చు. 500లో 10% ఇంక్రీజ్ చేయాలి అంటే ఎంత, 550. 550లో నువ్వు ఎంత తగ్గించాలి, 15% తగ్గించాలంటే 85/100. సో 0 క్యాన్సిల్ అయిపోయింది. 5 ఇంటూ 5 అంటే ఎంత, యూనిట్ ప్లేస్లో 5 రావాలి, యూనిట్ ప్లేస్లో 5 రావాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. అలా అయినా మనం చూస్ చేసి ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ వన్, సురేష్ సెల్స్ ఏ కార్ ఎట్ ద లాస్ ఆఫ్ 36%. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్? సో ఇక్కడ చూడండి, ఎంత లాస్కి అమ్మాడంటే 36% లాస్కి అమ్మాడు. అంటే ఎంత, 62%కి అమ్మాడు, 64%కి అమ్మేస్తున్నట్లు. 100 రూపాయలు ఉండేది కాస్త 64%కి అమ్మేశాడు. ఇదేంటి, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. సో దీని యొక్క రేషియో కావాలి. 5 ఎన్ని టైమ్స్, ఇది 25 టైమ్స్. 4 25 టైమ్స్, 4 16 టైమ్స్. 25:16 ఎక్కడుందండి, ఆప్షన్ సి మన యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 132 ఇఫ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ 20. సో మనం లాస్ట్ టైం వీడియోలో కూడా ఇటువంటి 2 క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది థర్డ్ క్వశ్చన్ ఇటువంటి మోడల్ రావడం. 20% ప్రాఫిట్ వచ్చింది. సో 20% ప్రాఫిట్ అంటే ఎంత అండి, ఇక్కడ 132 అయితే మనకి ఏం కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలన్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ అడగట్లేదు, 100కి అడగట్లేదు, నీకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఎంత 120% ఎంత, 20% ప్రాఫిట్ అంటే ఎంత, 120 ఎంత, 21 సార్ 26 సార్ 6 ఇంటూ 132 ఎంతో మనం చేస్తే అయిపోతుందండి ఇక్కడ. సో ఎంత అవుతుంది ఇది, సో 132 ఇంటూ 6, 6 2 సార్ 12, 1 6 3 18 19, 1 6 1 సార్ 6 7 792, 792. లేదు అనుకుంటే నువ్వేం చేయొచ్చు, దీనిలో 9 మల్టిపుల్ ఎక్కడ ఉందో దాన్ని కూడా చెప్పొచ్చు. మరి 9 మల్టిపుల్ అని నీకు ఎలా తెలుస్తుంది అంటే, దీంతో ఇది క్యాన్సిల్ అవుతుంది. చూడగానే చూడండి, ఇందులో ఒక 3 మల్టిపుల్ ఉంది, ఇక్కడ నుండి 3 మల్టిపుల్ వెళ్తుంది. 3 ఇంటూ 3 అంటే ఎంత, 9 మల్టిపుల్. అంటే నీ ఆన్సర్ ఏ రావాలి, 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఇదిగో 9 మల్టిపుల్. నెక్స్ట్, ఏ వాచ్ ఈస్ పర్చేస్డ్ ఎట్ 6,000 అండ్ సోల్డ్ ఫర్ 5,500. వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్? నీకు నష్టం కలిగిన లాభం కలిగిన దేని మీద మనం బేస్ చేసుకుంటాం, మనం కాస్ట్ ప్రైస్ మీద బేస్ చేసి చెప్తాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 6,000 రూపాయలకి నువ్వు ఒక వస్తువును కొన్నావు అంటే ఎంత, 6,000 అనేది కాస్ట్ ప్రైస్. దీనిలో నీకు ఎంత నష్టం జరిగింది, 500 నష్టం జరిగింది. దీన్ని పర్సంటేజ్ రూపంలో చెప్పాలి. 500ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేయించాం, 500తో 6,000 12 టైమ్స్. 1/12 అంటే ఏంటి, 8.33%. 8.33%.
పర్సంటేజెస్ చాలా జాగ్రత్తగా చేస్తే ఇవన్నీ వస్తాయి. వీటితో పాటు డిఏ ఇంకా చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అనురాగ్ సోల్డ్ ఏ రిఫ్రిజిరేటర్ ఫర్ 28,000 at a loss of 30%. If he wanted to earn a profit of 25%, what price should he have sold the refrigerator? ఎంతకి అమ్మాడంటే అండి ఇక్కడ 30% నష్టానికి అమ్మాడు. 30% నష్టానికి అంటే ఎంత? 70%కి అమ్మేశాడు. 70% 28,000 అయితే సో ఎంత కావాలంటే 25% ప్రాఫిట్ కావాలి. 125 ఎంత? 125 ఎంత? 70 ఎనీ టైమ్స్ అండి ఇది 400 టైమ్స్. 125 into 4 అంటే ఎంత అవుతుందండి? 50,000 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 50,000 మన యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ బాట్ సమ్ పెన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 20 ఫర్ ఏ రూపీ అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 ఫర్ ఏ రూపీ. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఒక పర్సన్ అనేవాడు కొన్ని పెన్స్ని ఎంతకు అమ్మాడంట? 20 ఫర్ ఏ రూపీకి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ పర్సన్ బాట్ సమ్ ఆర్టికల్, కొన్నాడు. ఎంత కొన్నాడు? 20 పెన్స్ యొక్క కాస్ట్ ప్రైస్. సో 20 పెన్నులు కొన్నాడంటే ఎంత? రూపాయికి. అండ్ సోల్డ్ దెమ్ ఎట్ 15 ఫర్ ఏ రూపీ. వాటిని ఎంతకు అమ్మేశాడు? 15 పెన్నులు రూపాయిగా. నష్టం వచ్చిందా లాభం వచ్చిందా? లాభమే. ఎంత వచ్చింది? 5 పెన్నులు మిగిలే. 20 పెన్నులు కొనుక్కొచ్చాను నేను, అందులో 15 పెన్నులు అమ్మినప్పటికీ నాకు ఆ డబ్బులు వచ్చాయి. అంటే ఇంకా 5 పెన్నులు నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 15 పెన్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్. ఇది 1 రూపీ, ఇది 1 రూపీ. సో సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 3/4. క్యాన్సిలేషన్ తర్వాత ఏమవుతుంది? ఇది 3 టైమ్స్, ఇది 4 టైమ్స్ పోయిన తర్వాత 3/4. ఎన్ని పార్ట్స్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది? 1 పార్ట్. 1 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 3 into 100. 1/3 into 100 అంటే ఎంత? 33.33% మన యొక్క ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇందాకే చెప్పా, ఈ సెకండ్ ఉన్నదాన్ని మన కాస్ట్ ప్రైస్ అనుకోండి. ఎంత లాభం కలిగింది ఇక్కడ? 5 రూపాయలు బై 15 into 100. ఇలా డైరెక్ట్గా చేయొచ్చాను, ముందు వీడియోలో చెప్పాను. ఎందుకంటే ముందు వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇది చూడండి, ఏ పర్సన్ బాట్ an article and sold it at loss of 20%. If he had bought it for 30% less price and sold it for 125 more, then he would have earn a profit of 50%. What is the cost price of the article? ఇటువంటి క్వశ్చన్ చాలా సార్లు వస్తుందండి. ఇది చూడండి ఏ విధంగా చేయాలో. ఒక పర్సన్ అనేవాళ్ళు సో ఇక్కడ ఈ క్వశ్చన్ కాదు కదా ఇది. సో నెక్స్ట్ వన్, ఓకే, ఎంత 100 రూపాయలకు కొని 20% లాస్కి అమ్ముతున్నాడు అంటే ఎంత? 80కి అమ్ముతున్నాడు. ఒకవేళ వాడు ఒక 30% తక్కువ కొనుక్కొని వచ్చాడు, అంటే 70కే కొనుక్కొని వచ్చి ఇందులో 125 రూపాయలు పెంచితే ఎంతండి ప్రాఫిట్ వస్తుంది? 50%. ఇగో ఇందులో 50%, 70లో 50% అంటే ఎంత? 35 కలిపితే ఎంత అవుతుందండి? 105 అవుతుందంట. ఇక్కడ ఎంత పెరిగిందండి? 25%. 25 పార్ట్స్ అనేది 125 అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 100 ఎంత? సో 25 1 0 25 5 0 5 into 100 అంటే ఎంత? 500 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, వైల్ సెల్లింగ్ ఏ బ్యాగ్ ఫర్ 5,688, a person suffered a loss of 10%. At what price he should have sold the bag to earn a profit of 20%? సో ఇక్కడ చూడండి, 20% ప్రాఫిట్ అవ్వాలంటే ఎంతకు అమ్మాలి అని అడుగుతున్నాడు. సో 10% లాస్ అంటే ఎంత? 90కే అమ్మేశారు. 90 అనేది 5,688 అయితే మనకి ఏం అడుగుతున్నారండి ఇక్కడ? 20% ప్రాఫిట్ అంటే ఎంత? 120 ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. 120. ఓకే, 120 ఎంత అంటే ఏం చేయొచ్చు మనం ఇక్కడ? 3 టైమ్స్, ఇదంతా 4 టైమ్స్. 3తో ఇది క్యాన్సిల్ చేద్దాం. 3 1 0. సో ఇది 3తో క్యాన్సిలేషన్ అంటే యూనిట్ ప్లస్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయా? సేమే ఉన్నాయి. ఓకే చేద్దాం. 3 ఎనీ టైమ్స్ అండి? 3 1 0 3, 26 ఉంది. 3 8 0 24, 3 9 0 27, 3 6 0. సో 1896 ఇంటూ 4. యూనిట్ ప్లేస్లో ఎంత రావాలండి? 6 4 0 24, 4 ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 2 ఉన్నాయి కాబట్టి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వీటికి డిజిటల్ సమ్ ఇలాంటి వాటిలో యూజ్ చేసుకోవడం మీరు చేయొచ్చు, లేదా నార్మల్గా వెళ్దాం. 4 6 0 24 దీన్ని నార్మల్గా సాల్వ్ చేసుకుందాం. 4 6 0 24. ఇంకా ట్రిక్కీ వైజ్గా మనం సింప్లిఫికేషన్స్ చేయొచ్చు, కానీ అర్థం అవడం కోసం నార్మల్గా చెప్పడం జరుగుతుంది. 4 6 0 24 9 9 4 0 36 ప్లస్ 2 అంటే ఎంత? 38. 8 రావాలి. సో చివరి నుండి 8 రావాలి. ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ రాలేదు కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది? 7584 అవుతుంది. ఓకే, ఇది ఎంత అనుకున్నాం? 9 4 38, ఇక్కడ 3 8 4 0 32 ప్లస్ 3 అంటే ఎంత? 35 3 4 1 4 అంతా 7584 అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి ఒక న్యూ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం అండి. రైల్వే అండ్ పీసీ మెయిన్స్కి సంబంధించినటువంటి బ్యాచ్ అండి ఇవి.
రైల్వే గ్రూప్ డి అనేవి మనకు ఆల్రెడీ 32,000 పోస్టులు అనేవి రావడం జరిగింది. సో ఈ పోస్ట్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎక్స్క్లూజివ్గా గ్రూప్ డి వాళ్ళకి మాత్రమే ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఇందులో ఏంటంటే మీకు ప్రీవియస్ ఇయర్స్ అన్ని క్వశ్చన్లు కూడా మనకి ఇక్కడ ఎస్ఎస్సి జీడీకి ఏ విధంగా సెపరేట్ చేసామో అవి ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇది మాత్రం కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ బేసిక్స్ నుండి హై లెవెల్ వరకు కూడా అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిట్లో కూడా ఉండడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దాన్ని కాంటాక్ట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మెయిన్స్కి రెడీగా ఉన్నారో వాళ్ళ కోసం అంటే 25th ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఉండడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాంటాక్ట్ చేయండి. సో మనకి చాలా తక్కువ టైమే ఉంది ఇంకా మెయిన్స్ ఎగ్జామ్కి. సో త్వరగా మనం గెయిన్ అవ్వాలి సబ్జెక్ట్ అంటే మీరు జాయిన్ అవ్వండి. సో ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఇన్స్టిట్యూట్ ఒక నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మర్చెంట్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ హిస్ ఆర్టికల్ 50% అబోవ్ ది కాస్ట్ ప్రైస్ ఇఫ్ హీ అలౌస్ 20%. ఇది నార్మల్గా చేయండి నోట్తో. 50% ఇంక్రీజ్ చేశాడు అంటే ఎంత 50, 100లో 50% అంటే ఎంత 50, 150 చేసి ఇందులో 20% తగ్గించాడంట. 150లో 20% అంటే ఎంత 30. ఓకే 30 తగ్గించాడు. 30 తగ్గిస్తూ ఓవరాల్గా ఎంత కమ్మినట్లు 120. 100 రూపాయలు ఉన్నదాన్ని చివరిగా 120కి అమ్మాడంటే ఎంత ప్రాఫిట్ వస్తున్నట్లు నీకు అక్కడ 20% ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. If an article is sold at a loss of 20%, then what is the respective ratio of the cost price and selling price? 100 రూపాయల వస్తువుని 20 రూపాయలు నష్టానికి అమ్మేసావు నువ్వు. 20 రూపాయలు నష్టం అంటే అంత 80 రూపాయలకే నువ్వు అమ్ముతున్నావు. అంటే 100 ఉన్నది 80కి అమ్ముతున్నావు నువ్వు. అంటే ఎంత అవుతుంది? ఇది 5:4 అనేది అవ్వడం జరుగుతుంది. 5:4 ఆప్షన్ సి మీ యొక్క ఆన్సర్. నెక్స్ట్ వన్. అభిషేక్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ హిస్ ల్యాప్టాప్ 50% అబోవ్ ది కాస్ట్ ప్రైస్. He allows his customer discount 30% on the market price. What is the profit percentage? సేమ్ ఇందాక చేసిన లాంటిదే అండి. సో ఇది నార్మల్గా చెప్పండి. 100ని 50 పెంచాడు, 150 అయింది. 150లో 30%. 150లో 30% అంటే ఎంత 45. 15% 10% అయితే 30% ఎంత 40 తగ్గించాడు. 150లో 40 తీసేస్తే ఎంత 105 ఉంటుంది. అంటే 100 కన్నా ఎంత ఎక్కువ వచ్చింది? కానీ 5% ప్రాఫిట్ వచ్చింది. సో ఆ విధంగా చూస్తే ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ మీ ఆన్సర్. సో నెక్స్ట్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ బ్యాగ్ ఈస్ 1056. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ 1056 రూపాయలు. అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్ 20%. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ 800, దెన్ వాట్ విల్ బి ద లాస్ పర్సెంటేజ్? సో ఇక్కడ చూడండి ప్రాఫిట్ 120 అనేది 1056 అయితే 800 రూపాయలకి ఎంత అని అడుగుతున్నారండి మీకు. 800కి ఎంత అని అడుగుతున్నారు. సో ఏమవుతుంది ఇక్కడ మనకి 800 రూపాయలు అయితే నీకు ప్రాఫిటా లాసా, ఎంత నష్టం ఎంత లాభం? ఏమన్నారు ఇక్కడ? లాసే వస్తుందన్నారు. లాసే. ఎంత లాస్ వస్తుందని అడిగారు ఇక్కడ. ఓకే సో చూడండి ఇక్కడ. సో 120తో ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తాం. ఎంత 9600 అదే 9600 96,000 అవుతుందండి. 96,000 అవుతుంది. దీన్ని ఎవరితో డివైడ్ చేయాలి? 1056తో డివైడ్ చేయాలి. సో ఇది ఏంటంటే ఇది ఒక 11 మల్టిపుల్. ఇది 11 మల్టిపుల్. 11 మల్టిపుల్తో నెంబర్ని డివైడ్ చేస్తే ఈ నెంబర్ని జీరోస్ ఉన్నాయిగా చివరిన, అలాంటి నెంబర్ని డివైడ్ చేస్తే నీకు ఏం రావాలి? చివరిన 9 మల్టిపుల్సే నీ యొక్క ఆన్సర్ కింద రావాలి. సో అలా చూసుకుంటే ఎక్కడుందండి? 9.09% వస్తుంది. ఇది సాల్వ్ చేస్తే నీకు ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 91 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. అంటే నీకు అక్కడ 9.09 నీకు నష్టం వచ్చిందని చెప్పొచ్చు. లేదా దీన్ని ఎలా కూడా చేయొచ్చు. 120 1056 అయితే 100 ఎంత అని చేయొచ్చు నువ్వు. 100 ఎంత అవుతుందండి? ఇది 880 అవుతుంది. 880. 880 రూపాయల్లో నువ్వు 80 రూపాయలు నష్టానికి అమ్మేసావు. అంటే నీకు ఎంత లాస్ వచ్చినట్లు ఇక నీకు. ఇది ఎనీ టైమ్స్ అండి? 11 టైమ్స్. సో 11 టైమ్స్. సో నెక్స్ట్ ఇది ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9.09%. సో ఆన్సర్ ఏమవుతుంది? మళ్ళీ ఆప్షన్ బి అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 360. If the profit percentage is 8%, then what is the value of the profit? సో ఇక్కడ చూడండి నీకేం కావాలి? 8% కదా నీకు లాభం వస్తుంది. 36లో 8% ఎంత చూడు. నువ్వు డైరెక్ట్గా 36లో 8% కడతావు అంటే కట్టు. 36 కాదండి 360. 360లో 8% చేస్తావంటే చేయను. ఇదంతా 36 × 8 అని చేస్తావు. 36 × 8 అంటే ఎంత? 256 288 28.8 వస్తుంది. సో అలా అయినా చేయొచ్చు నువ్వు.
లేదు అనుకుంటే నువ్వు 10% కట్టడం నీకు ఆల్రెడీ ఇందాకే చెప్పడం జరిగింది. 10% అంటే ఏంటి? 10తో డివైడ్ చేయాలి. 360లో 10% అంటే ఎంత? 36. ఇందులో నువ్వు ఎంత తీసేయాలి? 2% తీసేయాలి. 10% కావాలంటే ఆ నెంబర్ని 10తో డివైడ్ చేయాలి. 1% కావాలంటే ఆ నెంబర్ని 100తో డివైడ్ చేయాలి. 360ని 100తో డివైడ్ చేస్తే ఎంత? 3.6. 1% 3.6 అంటే మరి 2% ఎంత? దానికి డబుల్ 7.2. ఇందులో నువ్వు ఆ 7.2ని తీసేయి. 7.2ని తీస్తే ఎంత? ఇక్కడ 8 అవుతుంది. సో ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 35లో 7 తీస్తే 28.8. మన యొక్క ఆన్సర్ ఏంటో ఆప్షన్ సి మన యొక్క ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. Mohan buys an old bike for 4,000 and spends 500 on its repair. If he sells the bike for mobile for 5,000 అమ్మాడంట. ఎంత ఖర్చు పెట్టాడంటే ఆ మొబైల్ కొనుక్కోవడానికి 4,500 ఖర్చు పెట్టాడు. ఇది కాస్ట్ ప్రైస్. దీనిలో ఎంత లాభం వచ్చింది నీకు? 500 లాభం కలిగింది. దీన్ని పర్సంటేజ్ రూపంలో అడుగుతున్నారండి. ఇది ఎన్ని టైమ్స్? ఇది 9 టైమ్స్. 1/9 × 100 అంటే ఎంత? 11.1111. డినామినేటర్లో ఎప్పుడైనా 9 ఉంటే నీ ఆన్సర్ ఏమొస్తుంది? పర్సంటేజ్లో కన్వర్ట్ చేసినప్పుడు 11 మల్టిపుల్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. Riya sold a laptop for 2,35,000 earning a profit of 25%. If he wanted to earn a profit of 30%, at what price should he have sold the laptop? 30% లాభం కావాలంటే ఎంత కావాలి? ఎంత కమ్మాలని అడుగుతున్నారండి. నీకు 25% లాభం వచ్చింది అంటే ఎంత? 125 అనేది 235,000 అయితే మనకి ఎంత కావాలండి? 30% ప్రాఫిట్ కావాలి. 130 ఎంత? సో అంటే నీ ఆన్సర్ ఏమవ్వాలండి? 13 మల్టిపుల్ అయి ఉండాలి నీ ఆన్సర్. క్యాన్సిలేషన్స్ తర్వాత చూసుకుందాం. 13 ఇటువైపు వెళ్తుందా? 13 మల్టిపుల్ నీ ఆన్సర్ అవ్వాలి. సో ఇది అవుతుందా? 13 2 0 ఎంత? 26. 26 తర్వాత ఇంకెంత? 112 ఉంటుంది. 13 టేబుల్లో 112 వస్తుందండి. 91. సో రాదండి. ఓకేనా? 112 అనేది రావడం కుదరదు. నెక్స్ట్ 346 చూద్దాం. 13 టేబుల్లో 346 వస్తుందా? 13 టేబుల్లో 364 వస్తుందా? 384 వస్తుందో చూసుకో. సో అలా చేసినా మీ యొక్క ఆన్సర్ వస్తుంది. 13 టేబుల్లో ఏం వస్తుందండి ఇక్కడ నీకు? 13 టేబుల్లో 346 వస్తుందా ఇక్కడ నీకు? 13 2 0 ఎంత అవుతుంది ఇక్కడ? 26. 26 అంటే ఇంకెంత? 86 ఉంటుంది. 86 కూడా రావడం కుదరదు. ఇక్కడ కూడా ఏమవుతుందండి? 13 2 0 26 ఇంకా 104 ఉంటుంది. 104 అనేది 13 టేబుల్లో వస్తుంది. 104 13 టేబుల్లో వస్తుంది. సో నీ ఆన్సర్ ఎంత? 36400 నీ యొక్క ఆన్సర్ కింద పెట్టవచ్చు. లేదా నువ్వు క్యాన్సిల్ చేసుకుంటావు అంటే ఏం చేయొచ్చు? వీటిని క్యాన్సిలేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇలా 25తో దీన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటే చేయి, లేదా 5తో చేస్తూ ఉంటే చేయి. ఇలా చేయగా నీ ఆన్సర్ ఏమొస్తుంది? 36,400 అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్. రియా సోల్డ్ ల్యాప్టాప్ ఆఫ్ 23,500. ఓకే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇదేనండి. సో ఈరోజు మనం చెప్పాలనుకున్నవి టోటల్గా ఈ క్వశ్చన్స్ మనం ఈ షిఫ్ట్లో మన రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. లేట్ అవ్వడం అనేది జరగదు. సో ఫాస్ట్గా మీకు పార్ట్ వైజ్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీరు కొన్ని టాపిక్స్ అడుగుతున్నారు, వాటి కోసం కూడా నేను చేయిస్తాను. త్వరగానే చేస్తాను, లేట్ అయితే చేయను, ఎందుకంటే మీ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.